మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఎట్లా అనిపిస్తుంది సభకు మీరు వస్తున్నారు? మంచిగా అనిపిస్తుంది. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? పర్వాలేదు. కాంగ్రెస్ పాలన జై రేవంత్ అన్న. కాంగ్రెస్ పాలన వచ్చి 3 నెలలు కావట్లేదు. ఆడవాళ్ళని అందరినీ ముందుకు తీసుకురావాలన్న ఆలోచనతోటి సోమవార సంఘాలకు చేయూతనిస్తుండు. మేడం మీరు ఎట్లా చూస్తారు ఈ సభ? సభని మాకు చాలా గర్వకరంగా ఉంది. మీకు ఇప్పుడు ఉచితంగా 500కు గ్యాస్ ఇస్తున్నాడు, 200 మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. అన్ని ఇవ్వాలి బరాబర్ అనుకో అడగటానికి వచ్చినాము. జై రేవంత్ రెడ్డి అన్న. మేడం ఎట్లా చూస్తారు? బాగుంది. ఇది నిజానికి ఆడవాళ్ళకు ఒక వరంలా ఉంది. ఇది చాలా పటిష్టంగా అమల్లోకి అన్ని 6 స్కీములు ఇంకా జనాల్లోకి తీసుకొస్తే సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్గా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ప్రయాణం కూడా ఉంది. 200 యూనిట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చేందుకు ఇవాళ ప్రారంభిస్తున్నారు. మీకు మహిళలకు ఎట్లా? సంతోషంగా ఉంది. ఇదైతే హ్యాపీనెస్ ఉంది. గత పాలన అంటే ఇప్పుడు ఇవి అమలు పరిచినాక ఇప్పుడు ఇంకా సక్సెస్గా మన మావా దాకా రాలేవు కదా, మా దాకా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సందేశం విని మేము ఇంకా అప్పుడే 6 స్కీమ్లు అన్నప్పుడు కొంచెం తృప్తి పడ్డాం. ఇప్పుడు అమల్లోకి జనాల్లోకి వచ్చినాక కూడా ఇక తిరుగులేదు. భువనగిరి యాదాద్రి హ్యాపీగా అనిపిస్తుంది. అవును, మహిళలకి 500 గ్యాస్ ఇవ్వడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ బస్సు కూడా అయిపోయింది ఇప్పటివరకు. అలాగే 200 యూనిట్ల లోపు కరెంటు వాళ్ళకు కూడా ఫ్రీ అంటున్నారు. మాకు చాలా డబ్బులు సేవ్ అయినట్టే. మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చేందుకు కూడా అయితే చాలా ఇంకా హ్యాపీ. ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి అసలు మహిళలు ఎన్నో లక్షల లోన్లు తీసుకున్నాం, లక్షలు వడ్డీలు కడుతున్నాం, బ్యాంకులు బతుకుతున్నాయి తప్ప కానీ మేమైతే చాలా లాస్లో ఉన్నాము. ఇప్పుడు మాకు వడ్డీ ఇవ్వడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ విషయాల గురించి ఈ సార్ పెట్టిన ప్రతి పథకం మాకు అభివృద్ధి కోసమే అని అనుకొని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించినారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మహిళలకు పెద్దపీట వేయడం చాలా హ్యాపీగా ఉంది. हेलो, हम लोग बहुत खुश हैं कि हम लोगों को आगे बढ़ने के लिए, लेडीज़ के लिए, प्रॉब्लम्स के लिए वो सॉल्व कर रहे और पैसे कर रहे, वो सब कर रहे. షాదీ ముబారక్ కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. गोल्ड 1 गोल्ड 1 लाख शादी में सीएम थे, उन्होंने दे रहे थे. अब ये सीएम क्या तो नहीं मालूम हमको दे रहे नहीं दे रहे बोल के, मगर हमको खुशी है कि आपके सीएम हमारे साथ अच्छा काम करेंगे. डबल बेडरूम जबकि नहीं मिले थे, अब के तो भी ये सीएम देंगे बोल के हम को एक उम्मीद है. यहाँ पर బాగున్నది సార్, మున్పటి కంటే ఇప్పుడే బాగున్నది. వడ్డీ రేట్లు కూడా ఇస్తాడు, అన్ని సౌకర్యాలు చేస్తాడు, ఇండ్లు ఇస్తానంటాడు, గ్యాస్ ఇస్తానంటాడు. ఇదేంటిది ఇంకా కరెంటు బిల్లు కొంచెం మాఫీ చేస్తానంటాడు, తగ్గిస్తాడు. అవి ఆడోళ్ళకు 2500 ఇస్తా అంటాడు, గ్యాస్ 500కి ఇస్తా అంటాడు. బాగానే ఉంది. నచ్చిన వాళ్ళకు బాగుంటుంది, నచ్చని వాళ్ళకు చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండో ఇప్పుడు ఈయన కూడా ఇట్లా చేస్తాడు, రేవంత్ అన్న చేస్తాడు. ఇప్పుడు మంచిగానే చేస్తాడు. కానీ మహిళలకు వాళ్ళకు కడుపు మంట ఉచిత బస్ కిరాయి అని మహిళలకని అది ఎప్పుడు ఉన్నా ఉండేదే, ఎప్పుడు అవసరాలు పోయేదే. అది ఒకందుకు మంచిదే. ఆడవాళ్ళకు బాగానే మంచిది. మరి అప్పుడు ఉచిత బస్సు వల్ల బాగుంది. అందరికి లేడీస్కి సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని చేయాలి, ఇప్పుడే కదా స్టార్టింగ్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేడం? మేము గోల్కొండ బంజారా రాజు. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు 2 పథకాలు ప్రారంభిస్తున్నారు? సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అది కంటిన్యూ అయితే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఉచితంగా 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాం, సంతోషంగా ఉంది. అది కూడా కొద్ది రోజులు వేసి కొద్ది రోజులు వేయకుండా మానేస్తే బాగుంటుంది. పైసలు సబ్సిడీ పడడము కరెక్ట్ పడాలి. కొద్ది రోజులు వేసి మళ్ళీ కొద్ది రోజులు వేయకుండా ఉంటే మళ్ళీ అవి వేస్టే కదా పెట్టి కూడా. అదే కోరుకోండి. బస్సులో ఫ్రీ ఫ్రీ బస్సు పెట్టారు కదా.